अब मैं बिला ताख़ीर के तेलुगु ज़बान में तकरीर पेश करने के लिए मौली मोहम्मद मुजाहिद हनफी को दावत देता हूँ। चूँकि हम लोग आंध्र प्रदेश हैदराबाद में हैं, अगरचे अब तेलंगाना है, लेकिन यहाँ की ज़बान चूँकि तेलुगु भी है, तो तेलुगु ज़बान को मुनासबत की वजह से, यहाँ की मुनासबत की वजह से उसमें एक हमारे इस इदारे के फारिग मौली मोहम्मद मुजाहिद हनफी को इस पर तकरीर पेश करने के लिए कहा गया है। लिहाजा वो तशरीफ़ लाएं और तेलुगु ज़बान में तकरीर पेश करें। मौली मोहम्मद मुजाहिद हनफी। अब आपकी है ना बारी? अरबी है, ठीक। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ुल हल यस्तविल लज़ीना यअलमूना वल लज़ीना ला यअलमून सदक़ल्लाहुल अलिय्युल अज़ीम व क़ाल अन्नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम तलबुल इल्मि फरीदतुन अला कुल्लि मुस्लिमिन औ कमा क़ाल अलैहिस्सलातु वस्सलाम। అమిత దయగలవాడు, కరుణామయుడు, ప్రేమించువాడు అల్లాహ్ యొక్క కరుణ కటాక్షం వల్ల, అదేవిధంగా దైవ ప్రవక్త, ప్రవక్తల ప్రవక్త, జగత్ ప్రవక్త, అంతిమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి నామంపై దరూదు పంపిస్తూ ఈ సమావేశాన్ని మొదలు పెడుతున్నాను. గౌరవనీయులైన అధ్యాపకులకు, నా తోటి ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వంగా ఇస్లామియ పద్ధతిలో ఆహ్వానిస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈనాటి సమావేశంలో నా అంశం ధార్మిక విద్య. ధార్మిక విద్య, ఏ వ్యక్తి అయితే ధార్మిక విద్యను నేర్చుకొని ఇతరులకు నేర్పించే ఆసక్తితో ఉంటే అల్లాహ్ తబారక వ తఆలా అతనికి ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ తఆలా తెలుపుతున్నారు, ఖుల్ హల్ యస్తవిల్ లజీనా యఅలమూన వల్ లజీనా లా యఅలమూన్. ధార్మిక విద్య నేర్చుకున్న వాళ్ళు, ధార్మిక విద్య తెలియని వాళ్ళు ఎప్పటికీ సరి సమానం కాలేరు. ఎలాగైతే ఆకాశం మరియు భూమి సరికాలేదో, ఎలాగైతే చీకటి మరియు వెలుగు సరికాలేదో, ఎలాగైతే పగలు మరియు రాత్రి సరికాలేదో, అలాగే ధార్మిక విద్య నేర్చుకున్న వాళ్ళు, ధార్మిక విద్య లేని వాళ్ళు ఎప్పటికీ సమానం కాలేరు. నా సోదరులారా, ఈ ధార్మిక విద్య ప్రముఖ హదీస్ వెలుగులో మనం తెలుసుకుందాం. عن أنس بن مالك رضي الله تعالى أنه قال رسول الله صلى الله عليه وسلم طلب العلم فريضة على كل مسلم. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్ గారి ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, ప్రతి ముస్లింపై ధార్మిక విద్యను అభ్యసించడం ఫరజు చేయబడమైనది. ఈ హదీసు యొక్క అర్థం ఏమిటంటే, ప్రతి ముస్లిం కనీసం ఇస్లాం యొక్క ముఖ్యమైన విషయాలు, విశ్వాసం, నమాజ్, రోజా, జకాత్, ఇలా అనేక అంశాలను గురించి కృషి చేయాలి. సోదరులారా, ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే, ప్రతి ముస్లిం ఆలిం అవ్వాలని కాదు, ఇస్లాం యొక్క ముఖ్యమైన అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలనేది అర్థం. సోదరులారా, ఈ హదీస్తో మనకు తెలుస్తుంది, ఈ ధార్మిక విద్య మనపై ఫరజ్ చేయబడం అనేది. ఈ ధార్మిక విద్యలో అందరూ ఆడ, మగ, పిల్లలు, పెద్దలు, ముస్లిం వ్యక్తి అందరి మీద ఈ విద్య ఫరజ్ చేయబడం అనేది. మరి యొక్క హదీసులో
عن أبي هريرة رضي الله تعالى عنه أنه قال قال رسول الله صلى الله عليه وسلم من سلك طريقا يلتمس فيه علما. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్ గారి ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధిస్తున్నారు, ఏ వ్యక్తి అయితే ధార్మిక విద్యను సంబోధించే పనిలో ఉంటాడో సహలల్లాహు లహు తరీఖన్ ఇలల్ జన్నతి, అల్లాహ్ తబారక తాలా అతనికి స్వర్గాన్ని చేరుకునే మార్గం సులభం చేస్తాడు. సోదరులారా, ఈ సల్లం గారు ఇలా తెలిపారు, ఎప్పుడైతే వ్యక్తి మరణిస్తాడో అతని ఆచరణలు ఆగిపోతాయి. కాకపోతే 3 ఆచరణ పుణ్యం మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి లభిస్తుంది. 1 సదఖే జారియా, 2 ధార్మిక విద్య, 3 మహోన్నతమైన సంతానం. సోదరులారా, ఈ హదీస్, ఈ ఖురాన్ ఆయత్తో మనకు తెలుస్తుంది, ఈ విద్య మనపై ఫరజ్ చేయడం అనేది. మనం ఉదాహరణకు మనం చూస్తాం, చిన్న పిల్లలు, మక్తబ్కు వెళ్ళే పిల్లలు ఖురాన్కు హృదయాన్ని తగిలించుకొని పోతారు. వేరే కాలేజ్ చదివే వాళ్ళు బుక్కులు వెనకాల తగిలించుకుంటారు. దీంతో మనకు తెలుస్తుంది ఏమంటే, ఈ ఖురాన్ మనం బతుకున్నప్పుడు కూడా, మనం చనిపోయినా కూడా ఈ ఖురాన్ మనతో పాటు ఉంటుంది. ఈ బుక్కులు మనం చచ్చిపోయిన తర్వాత మనతో పాటు రావు. చివరిగా నేను అల్లా తబారక తాలాతో దువా చేస్తున్నాను. అల్లా తబారక తాలా మన అందరికీ వినే కన్నా, చెప్పేట కన్నా ఆచరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.